హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ బిందు. ఈరోజు మనం గోంగూరతో పులావ్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నామండి. చాలా ఈజీగా సింపుల్గా లంచ్కి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ చాలా యూజ్ అవుతుంది. దానికన్నా ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 1 గ్లాస్ దాకా బ్రౌన్ రైస్ తీసుకుంటున్నానండి, ముడి బియ్యం. దాన్ని ఒక 4-5 టైమ్స్ దాకా మనం వాష్ చేసుకొని ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ మనం యాడ్ చేసుకొని సోక్ చేసుకున్నాము. అది కొంచెం నానేలోపు మనం ప్రిపేర్ చేసుకుందామండి. మన పలావ్కి ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేసి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి. దాంట్లోనే మన బిర్యానీ స్పైసీస్ అన్నీ మీ ఇంట్లో ఏముంటే అది యాడ్ చేసుకోండి. అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం చిల్లీస్ కూడా యాడ్ చేసుకున్నామండి. చిల్లీస్ మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. దీంట్లో నేను కొంచెం పుదీనా, కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే కొత్తిమీర అయినా యాడ్ చేసుకోవచ్చండి. మనకి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అండి, ఇక్కడ నేను ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుంటేనే ఇంకా టేస్ట్ అనేది బాగా వస్తుందండి. సో మీరు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకోవడానికి కొంచెం ప్రిఫర్ చేయండి. ఆ పచ్చివాసన అనేది పోయేంత వరకు మనం మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాము. ఆ పసుపుతో పాటు టేస్ట్కి తగ్గట్టు మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నామండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాకండి మనం ముందుగానే గోంగూర నేను ఒక 1 కప్పులో హాఫ్ తీసుకున్నాను. మీరు పులుపు ఎక్కువ తినలేను అనుకుంటే ఈ కొంచెం తీసుకుంటే సరిపోతుందండి. కొంచెం వాష్ చేసుకొని దీంట్లోనే ఆయిల్లోనే మనం ఈ గోంగూరని కూడా యాడ్ చేసుకున్నాము. మామూలుగానే ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకుంటే మనకి తొందరగా కుక్ అయిపోతుందండి. ఈ గోంగూర పులావ్ అనేది మనకి 15 to 20 మినిట్స్లో ఈ పులావ్ ప్రిపేర్ అయిపోతుంది. చూడండి, గోంగూర అనేది ఉడికిపోయింది. ఇట్లా ఒక్కసారి మనం మిక్స్ చేసుకొని మొత్తం పేస్ట్ లాగా మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. మనం ఆ వేడి మీద మనం మిక్స్ చేస్తూ ఉంటే అది ఆటోమేటిక్గా పేస్ట్ అయిపోతుంది. ఇవి మీరు లంచ్ బాక్సెస్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నైట్ ఈవినింగ్కి డిన్నర్కైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ముందుగానే సోక్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా మనం యాడ్ చేసుకున్నాము. ఇక్కడ నేను ముడి బియ్యం తీసుకున్నాను కాబట్టి ముడి బియ్యానికి ఒక్కొక్క ఏసురు ఉంటుందండి, అంటే వాటర్ క్వాంటిటీ అనేది ఉంటుంది. ఇక్కడ నేను యూస్ చేసే బియ్యానికి 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతున్నాయి. నార్మల్ వైట్ రైస్ అయితే మాత్రం 1 గ్లాస్కి 2 గ్లాసెస్ కానీ 1.5 గ్లాస్ కానీ సరిపోతుంది. మనకిదండి ఈ పలావ్ ఒక 10 మినిట్స్లో కానీ 15 మినిట్స్లో కానీ ప్రిపేర్ అయిపోతుంది రైస్ని బట్టి. చూశారు కదండి, మన గోంగూర పలావ్ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ఎలా వచ్చిందో ట్రై చేయండి. నాకైతే మస్తు ఉందండి ఇదైతే. తినటానికి కానీ పెరుగన్నంలోకి కానీ చాలా టేస్టీగా ఉంది. దీనికి ఇంకా బెస్ట్ సైడ్ డిష్ కావాలంటే చికెన్ గ్రేవీ, చికెన్ మళ్ళీ ఆలు కుర్మా, ఇవైతే చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి, కామెంట్స్లో చెప్పండి. Thanks for watching. Please like, share and subscribe. Have a nice day. Stay safe. Bye bye.